హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని వి మెగా టాకీస్ వద్ద ఉన్నాం. ఈరోజు మనం రజనీకాంత్ గారు నటించినటువంటి లాల్ సలాం మూవీ రివ్యూ తీసుకోవడానికి వచ్చాం. ఈ మూవీని మనకి రజనీకాంత్ గారి కూతురు అయినటువంటి ఐశ్వర్య గారు డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మూవీలో రజనీకాంత్ గారితో పాటు విష్ణు విశాల్ గారు అలాగే విక్రాంత్ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఈ మూవీలో వర్క్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సభలో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ లాల్ సలాం మూవీ పబ్లిక్ ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. సినిమా ఎట్లుందన్న లాల్ సలాం? బాగుందా? రజనీకాంత్ గారి యాక్టింగ్ ఎట్లుంది? సినిమా ఎట్లుందన్న లాల్ సలాం? బాగుంది. రజనీకాంత్ గారి యాక్టింగ్ ఎట్లా? అలాగే విష్ణు విశాల్ విక్రాంత్ గారు అంత బాగుందా? ఎలా ఉంది సార్ మూవీ? బాగుంది. రజనీకాంత్ గారి కూతురు సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫిలిం ఆఫ్టర్ కాంతారా ఇట్ విల్ బికమ్ ఎ హిట్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది బ్రదర్ మూవీ? మూవీ బాగుందన్న. అంటే కమ్యూనిటీ రిలీజన్ కి ఎవరైతే మనసులో పెట్టుకొని ఉంటారో వాళ్ళకు మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. రజనీ సార్ అయితే ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూడొచ్చు. ఆయన స్టైలే వేరే. ఈ సినిమాలో ఎలా ప్రతి ఫిలిం లో ఎలా ఉంటుందో అలా ఏం లేకుండా నేచురల్ యాక్టింగ్ తోని ఈ మూవీని డైరెక్ట్ చేసినది రజనీకాంత్ గారి కూతురే. ఎలా చూపించారు స్టోరీ పరంగా కానీ ఆయన డైరెక్షన్ ఏ విధంగా ఉంది? మెసేజ్ ఓరియంటెడ్ ప్లస్ స్టోరీ పరంగా అయితే బాగుందండి. అండ్ రజనీ సార్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేరండి, అందుకే స్పెషల్ అపీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఎక్స్పెక్ట్ చేయలేరు ఆ మూవీ అంటే ఇంత కామ్ గా పోతుందని. కాకపోతే మెసేజ్ ఓరియంటెడ్ తప్పకుండా ఒకసారి అయితే చూడొచ్చు. విష్ణు విశాల్ గారు విక్రాంత్ గారు యాక్టింగ్ ఎట్లుంది? మిగతా అందరు యాక్టింగ్ ఎట్లుంది? యాక్టింగ్ సూపర్. అలాగే మనకి చూసినట్లయితే ట్రైలర్ లో క్రికెట్ గురించి చూపించారు. అది ఎలా అనిపించింది? అది చాలా బాగుందండి. ఎందుకంటే క్రికెట్ గురించి కూడా అంటే ఒక రెండు వర్గాలను పెట్టి దాన్ని ఒక వేరే విధంగా చూపించాలనుకున్నారు. కానీ అది అట్లా కాదు, జనాలంతా ఒక్కటే అన్నట్టు లాస్ట్ కి చూపిస్తారండి. టోటల్ గా రెండు రిలీజియన్ నచ్చింది 100%. ఎందుకంటే ఒక రిలీజియన్ పరంగా మనసులో పెట్టుకొని వేరే ఏదో చేసేస్తుంటారండి. అట్లాంటివి కాకుండా కంపల్సరీ అట్లాంటి మనసులో ఉన్న వాళ్ళైతే ఈ మూవీ చూస్తే ఒక మార్పు కోరే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విన్నారు కదా పబ్లిక్ మాటలో రజనీకాంత్ గారు నటించినటువంటి లాల్ సలాం మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చివరికి చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ నౌ.